మన జీవితాలలో కూడా కొన్ని కష్టాలు, శ్రమలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయండి. కష్టాల్లో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రభువా నన్ను కాపాడయ్యని, ఈ కష్టం నుంచి కట్టెక్కించాయని, ఇలా చేయాలి అలా చేయనే వాళ్ళు ఉంటారు. కష్టాలు తీరిపోయాక దేవుడి నుంచి చక్కగా దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కష్టాలు లేనప్పుడు చాలా చక్కగా ప్రభువులో ఉండేవాళ్ళు ఉంటారు. కష్టాలు వచ్చిన వెంటనే నిజంగా ఉన్నావా, నువ్వే ఉంటే, నీవే శక్తివంతుడివైతే, నువ్వే యథార్థవంతుడివైతే నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చి చెప్పు, ఈ శ్రమలు ఎందుకు వచ్చి చెప్పు, ఈ బాధలు ఎందుకు వచ్చి చెప్పు, ఈ నష్టం ఎందుకు చెప్పు. దేవుణ్ణి ప్రశ్నించి, నిందించి, అవమానపరిచి మన ప్రవర్తనలో రకరకాల వేషాలు వేసి కనీసం ప్రార్థన కూడా చేయమండి, చేసినా కూడా అనేక రకాల అవమానకరమైన మాటలు మనం మాట్లాడుతుంటాం. దేనికంటే మనం ప్రార్థించినప్పుడు సరైన సమాధానం రాలేదు కాబట్టి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థించిన వెంటనే మనకి సమాధానం రావట్లేదు అని అనడం కంటే, ఇంతకీ మన ప్రార్థన ప్రభువుకి అనుకూలంగా ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా?